$100 మిలియన్ ఖరీదైన అతిపెద్ద భవనం. బహుశా ఇది మనుషులు నిర్మించిన అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటి. ఈ భవనంలో నివసిస్తే ఎలా ఉంటుందో, సునామీని సైతం తట్టుకోగల ఈ $69 మిలియన్ ఖరీదైన ఇంటిలో ఉంటే ఎలా ఉంటుందో, అలాగే సొంత వాటర్ పార్క్ ఉన్న ఈ $30 మిలియన్ భవనంతో, అలాగే చిన్న చిన్న ఇల్లు చివరికి $1 ఖరీదైన పనికిరాని ఇంటితో మనం పోల్చి చూడబోతున్నాం. షెట్ కంటే ఘోరం. $1 కదా. ఈ ఇంటి ఖరీదు $1 ఎందుకుంది? అదా, ఇంకో తుఫాన్ వస్తే ఇది నీటిలో మునిగిపోతుంది. ఆహా. అందుకే దీన్ని $1 కమ్మి అయితే వదిలించుకుంటున్నా. ఇప్పుడు ఇది నాకు ఉపయోగం లేని పెట్టుబడి అంటారా? అవును, అంతే కదా. లెట్స్ డూ ఇట్. లోపలికి వెళ్దాం. ఓ ఓ ఇదంతా విరిగిపోయింది. ఏమైనా ఇబ్బందులు వస్తాయా? చాలా వస్తాయి. బ్రో, ఇవి కదులుతున్నాయి. ఆ కుర్చీ చూసావా? ప్రాణం చేతిలో పెట్టుకుని కూర్చున్నట్టు ఎలా ఉందో. మాకిక్కడ ఒక రెక్లైనర్, పరుపు, అలాగే సగం నేల ఉన్నాయి. నేను ఈ ఇంట్లో నుంచే చేపలు పట్టొచ్చు. ఓ, ఒకటి దొరికింది. క్షమించండి, ఇది నా ఎరా. ఓ. మేము ఇలా ఎంజాయ్ చేయడం చూసి మీరు నిరాశ పడుతున్నారా? అస్సలు లేదు. నేను మళ్ళీ దీన్ని తిరిగి మీకు $2 కి ఇస్తానంటే? నో. సరే, ఏదో ట్రై నాకు చేద్దాం. ఐడియా వచ్చింది. ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్దాం. తర్వాత ఈ వీడియోలో మేము దీనికంటే 100 మిలియన్ రెట్లు ఎక్కువ ఉన్న ఖరీదైన ఇంటికి వెళ్తాం. అలాగే ఈ పనికిరాని చిన్న ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి మేము కొంచెం చక్కగా ఉన్నదానికి వెళ్తాం. ఇప్పుడు మనం ఈ $1 మిలియన్ ఇల్లు చూద్దాం. $1 మిలియన్ ఇల్లు కొనాలంటే వాళ్ళు మిలియనీర్ అయి ఉండాలి. మీకు మిలియనీర్ ఎలా బ్రతుకుతాడో చూపిస్తా. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది మా ఇంటి కంటే పెద్దగా ఉండడం. $1 మిలియన్ ఖర్చు పెడితే అందమైన పెద్ద కిచెన్, 4 మామూలు బెడ్రూమ్లు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా చూస్తే క్లోజెట్ నుండి బాత్రూమ్ కి దారి కూడా ఉంది. ఎంత పెద్ద బాత్రూమ్ అంటే నా $1 ఇంటి కంటే పెద్దది. ఈ బాత్ టబ్ ఎంత పెద్దగా ఉందో చూడు. నేను 6.5 పొడుగున్నా, కానీ దీంట్లో చక్కగా సరిపోయాను. అన్ని బాత్రూమ్స్ లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి. ఓరి దేవుడా. అయితే హాయిగా కూర్చోవాలంటే కిందకి వెళ్లాల్సిందే. ఓ వావ్, మూవీ థియేటర్ కూడా ఉంది. డ్యూడ్, చూసావా? ఇవి మసాజ్ చైర్స్. ఆగు, ఏంటి? ఈ కుర్చీలకి 2 రిమోట్లు ఉన్నాయి. 2 రిమోట్లు. మూవీ థియేటర్ ఉన్న గది పైన ఒక ఆర్కేడ్ కూడా ఉంది. ఇవన్నీ $1 మిలియన్ విలువైన ఇంట్లో ఉండాలని నేను ఆశించను. ఈ ఇల్లు అద్భుతంగా ఉంది. ఇలాంటి ఇల్లుంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈ ఇంటిని పూల్ తో ముగిద్దాం. అందులోని అనవసరమైన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఇల్లు ఉండడానికి హాయిగా అనువుగా ఉంటుంది. కాకపోతే మేము బాగా రిచ్ గా ఉన్న వాటిని చూస్తున్నాం. అందుకే తర్వాత $15 మిలియన్ ఇల్లు చూద్దాం. నువ్వు దాన్ని తోసావా? ఓరి దేవుడా, ఆహా, ఎంత అందంగా ఉంది. నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు. GTA లో నువ్వు తీసుకోవాలనుకున్న ఇల్లులా ఉంది ఇది. ఈ వ్యూ అద్భుతంగా ఉంది. ఈ పూల్ $1 మిలియన్ ఇంట్లో ఉన్నదానికంటే చిన్నగా ఉంది, కానీ మనం ఇక్కడ నుంచి LA మొత్తం చూడొచ్చు. ఓయ్, హెల్ప్! ఆగు ఆగు, లోపలికి వెళ్ళు. నాకు కొత్త ఫ్రెండ్స్ కావాలి. ఇల్లు చూద్దాం పదండి. ఈ ఇల్లు కొన్నవాడు ఏ ఉద్యోగం చేస్తుంటాడంటారు? NFTలు. అతను లాయర్. 2017లో ఇతను టాప్ లాయర్స్ లో ఒకరు. 2021లో నెంబర్ 1 లాయర్ గా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే ఇంటిని కొనాలంటే అంతే. ఇక్కడ మనకి ఒక నోట్ పెట్టుంచారు. డియర్ మిస్టర్ బీస్ట్, మా ఇంటికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్. మీరు నాకు అత్యుత్తమమైన గిఫ్ట్ ఇచ్చారు. నా పిల్లలపై నాకు ఇంకా ఎప్పటికీ ఒక బలమైన పట్టుంటుంది. అలాగే శాండ్విచెస్ మాత్రం తినకండి. అవి మాకు పవిత్రమైనవి. వాటిని తరతరాలుగా మా కుటుంబం పవిత్రంగా చూసుకుంటోంది. సరే, కింద పెట్టాలా? కింద పెట్టాలా? సరే, ఇప్పుడు చూడడానికి బాగుంది. ఈ భవంతి కింద ఫ్లోర్ లో మూవీ థియేటర్, అలాగే పర్సనల్ జిమ్ ఉన్నాయి. ఈ థ్రెడ్మిల్ వాడాలంటే పాస్కోడ్ కావాలి. 6969. అది 6969 కాదు. ఒక గెస్ట్ బెడ్రూమ్, ఎంటర్టైన్మెంట్ ఏరియా, అలాగే బార్. ఓనర్ మన కోసం మంచి భోజనం సిద్ధంగా ఉంచారు. గాయ్స్, అతను వీటిని ఇక్కడ వదిలాడంటే చెప్పు. మనం వాటిని తిన్నందుకు మన పైన దావా వేస్తాడు. సర్లే, కాల్ తినేశాడు. స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ వ్యూ చూడడానికి అద్భుతంగా ఉంది.